ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూసిన నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 40కి అయితే మీ అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్. ఇవాళ డేట్ వచ్చేసరికి మార్చ్ 6, 2024. టైం వచ్చేసరికి 6:30 PM అయితే అవుతుంది. సో ఎప్పటివరకున్న ఇంట్రెస్టింగ్ క్రేజీ టెక్ న్యూస్ అయితే ఇవి గైస్. సో ఫస్ట్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకైతే రియల్మీ దగ్గర నుంచి రియల్మీ మన ఇండియాలో ఇవాళ అయితే ఒక 2 మొబైల్స్ అయితే లాంచ్ చేసింది గైస్. రియల్మీ 12, అంతేకాకుండా రియల్మీ 12 ప్లస్ 5G మొబైల్స్. వీటికి ఒక పేరు అయితే పెట్టవచ్చు అనమాట. సో జాతి రత్నాలను వినవచ్చు అనమాట. ఈ రెండింటిని కూడా, ఈ 2 మొబైల్స్ని అయితే ఎందుకో కూడా తర్వాత చెప్తాను. ఫస్ట్ వీటి యొక్క స్పెసిఫికేషన్స్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం అయితే రియల్మీ 12 ప్లస్ 5G మొబైల్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనకైతే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే తీసుకొచ్చారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇందులో మీకైతే 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్, అంతేకాకుండా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తీసుకొచ్చారు. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు. బట్ ప్రైజింగ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ తీసుకొచ్చారు గైస్. 20,999 తీసుకొచ్చారు బేస్ వేరియంట్. హై వేరియంట్ మనకైతే 21,999 తీసుకొచ్చారు. కొంచెం తగ్గించి మీకు 18,000కి మొబైల్ తీసుకొస్తే కనుక అసలు కిల్లర్ మొబైల్ అయితే అయ్యేదన్నమాట. ఇందులో మీకైతే బ్యాక్ సైడ్ మీకు లెదర్ ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట. సో గ్రీన్ కలర్ ఇక్కడ వీళ్ళైతే హైలైట్ అయితే చేస్తున్నారు. సో ఇక రియల్మీ 12 గురించి మాట్లాడుకుంటే కనుక దీని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్టే గైస్. ఎందుకంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో అక్కడ చాలా మంచి మొబైల్ అయితే ఉందన్నమాట. సో అది కూడా మీకు అయితే చెప్తాను. సో ఇక దీని స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే తీసుకొచ్చారు. ఇందులో మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇందులో మీకు అయితే 110 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తీసుకొచ్చారు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు. ఇక ప్రైస్ విషయానికి వచ్చేస్తే కనుక 17,999 బేస్ వేరియంట్ తీసుకొచ్చారు. 18,999 హై వేరియంట్ తీసుకొచ్చారు. సో మీకు హై వేరియంటే 18,999కి లావా బ్లేజ్ కర్ 5G మొబైల్. అక్కడ మీకు AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. మంచి కెమెరా అయితే ఉంటుంది. మంచి పవర్ఫుల్ మొబైల్ అనమాట ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. వీటిని అయితే అసలు మర్చిపోండి, వీటిని పట్టించుకోకండి గైస్. ఒక మంచి మొబైల్ అయితే ఉంది అక్కడ. సో దాన్ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఎనీవే, ఇవాళ మన ఇండియాలో అయితే రియల్మీ 12 సిరీస్లో ఒక 2 మొబైల్స్ తీసుకొచ్చింది. రియల్మీ 12 ప్లస్ 5G మొబైల్స్ ఇవాళ అయితే మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే సామ్సంగ్ దగ్గర నుంచి సామ్సంగ్ రేపు మార్చ్ 11th రోజు అయితే ఏ సిరీస్లో మనకు 2 మొబైల్స్ అయితే తీసుకురాబోతుంది. సామ్సంగ్ గెలాక్సీ A55, అంతేకాకుండా A35 మొబైల్స్ అయితే తీసుకురాబోతుంది. ఇవాళ అయితే కన్ఫర్మ్ అయితే చేసేసింది గైస్. ఈ 2 మొబైల్స్ యొక్క స్పెక్స్ కంప్లీట్గా అయితే లీక్ అవ్వలేదు. బట్ మనకి A55 యొక్క ఫొటోస్ నిన్న అయితే లీక్ అయ్యాయి అనమాట. సో ఈ 2 మొబైల్స్లో కూడా సో కామన్ ఫీచర్స్తో వాళ్ళైతే ప్రీమియం ఫీచర్స్తో తీసుకొస్తున్నారని చెప్తున్నారు గైస్. ఈ రెండింటిలో కూడా మనకైతే IP67 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. ఇందులో మీకు నైట్ ఫోటోగ్రఫీ క్యాప్చర్ కావచ్చు, అంతేకాకుండా వీడియో క్యాప్చర్ కావచ్చు, ఈ విధంగా కొన్ని చాలా అప్గ్రేడ్ చేస్తూ తీసుకొస్తున్నాం ఏ సిరీస్ అని చెప్పేసి వాళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ రెండింటిలో కూడా మీకు ఇయర్స్ పాటు మీకు OS అప్డేట్ అయితే ఉంటుంది. 5 years పాటు మీకు అయితే సాఫ్ట్వేర్ అప్డేట్తో తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు. ఈ 2 మొబైల్స్ కూడా మనకైతే రేపు మార్చ్ 11th రోజు అయితే లాంచ్ అవుతుంది. సో ఇవాళ అయితే సామ్సంగ్ అయితే కన్ఫర్మ్ అయితే చేసేసింది అనమాట. సో మార్చ్ 11th రోజు అయితే ఏ సిరీస్ మొబైల్ అయితే వస్తున్నాయని. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకు సామ్సంగ్ దగ్గర నుంచే గైస్. సామ్సంగ్ ఇవాళ మన ఇండియాలో అయితే ఒక 4G మొబైల్ అయితే లాంచ్ చేసింది అనమాట. సామ్సంగ్ గెలాక్సీ M14 మొబైల్ అనమాట. ఇది ఒక 4G మొబైల్. దీన్ని బడ్జెట్లో అయితే తీసుకొచ్చింది. బేస్ వేరియంట్ మీకు 8499 తీసుకొచ్చింది. హై వేరియంట్ మీకు 11499 అయితే తీసుకొచ్చింది గైస్. ఈ మొబైల్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో మీకు 667 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే తీసుకొచ్చారు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇందులో మీకు అయితే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తీసుకొచ్చారు. ఇది ఒక బడ్జెట్లో అయితే తీసుకొచ్చింది అనమాట. మన ఇండియాలో అయితే సామ్సంగ్ కూడా ఒక 4G మొబైల్ అయితే లాంచ్ చేసింది. సామ్సంగ్ గెలాక్సీ M14 4G. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే CMF దగ్గర నుంచి గైస్. ఇది ఒక నథింగ్ వాళ్ళ సబ్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. నిన్న మనకి నథింగ్ ఫోన్ 2A పాటు వీళ్ళు కూడా అయితే ఒక 2 ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేశారనమాట. ఒక నెక్ బ్యాండ్ తీసుకొచ్చారు, ఒక ఇయర్ బడ్ అయితే తీసుకొచ్చారు గైస్. సో నెక్ బ్యాండ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో మనకైతే ANC అయితే ఉంటుందన్నమాట. ఆటోమేటిక్ నాయిస్ క్యాన్సలేషన్ ఉంటుంది. ఇందులో కూడా మీకు అయితే 42 decibel వరకు మీకు అయితే సౌండ్ అయితే వినొచ్చు. అంతేకాకుండా దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చేస్తే కనుక మీకు 1,999 అయితే తీసుకొచ్చారు. మీరు ఇక ఇయర్ బడ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో మీకు అయితే 52 decibel వరకు మీరు వినొచ్చు అనమాట. సో 13mm డ్రైవ్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా సో దీని ప్రైస్ అయితే మనకు 2299 అయితే తీసుకొచ్చారు. సో ఇది కూడా మనకైతే మార్చ్ 11 అయితే లాంచ్ అవుతుంది. సో నిన్న మనకి నథింగ్ 2A పాటు ఈ 2 ప్రోడక్ట్స్ కూడా అయితే లాంచ్ చేస్తుంది అనమాట. సో నథింగ్ ఒక సబ్ బ్రాండ్ CMF. సో ఒక నెక్ బ్యాండ్, ఒక ఇయర్ బడ్స్ అయితే నిన్న లాంచ్ చేసింది. ఒక లుక్ అయితే వేసేయండి.
ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే పోకో దగ్గర నుంచి అనమాట. సో పోకో అండ్ ఎయిర్టెల్ కలిసి మనకైతే సి సిరీస్ లో అయితే ఒక సరికొత్త మొబైల్ అయితే తీసుకురాబోతుంది అనమాట. ఇది ఒక పోకో దగ్గర నుంచి వచ్చిన 5G అఫోర్డబుల్ మొబైల్ అనమాట. సో పోకో అండ్ ఎయిర్టెల్ తో కలిపి మనకైతే వాళ్ళ పార్ట్నర్షిప్ లో మనకైతే ఒక అఫోర్డబుల్ 5G మొబైల్ అనేది తీసుకురాబోతున్నారు. సో నాకు అనిపించింది ఏంటంటే కనుక సి సిరీస్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళైతే సి సిరీస్ లో C65 మొబైల్ అనేది తీసుకురావచ్చు అనమాట. సో ఎయిర్టెల్ పార్ట్నర్షిప్ తో కలిపి మనకైతే పోకో C65 మొబైల్ అనేది తీసుకురావచ్చు బడ్జెట్ లో. అయితే ఇది ఒక 5G మొబైల్ అయితే అవుతుంది, అఫోర్డబుల్ 5G మొబైల్ అనమాట. ఏం స్పెక్స్ అయితే లీక్ చేయలేదు, బట్ ఇవాళ వాళ్ళు తీసుకొస్తున్నారు అని చెప్పేసి కన్ఫర్మేషన్ అయితే చేశారనమాట. సో పోకో CEO ఎవరైతే ఉన్నారో సో చూద్దాం ఏ విధంగా అయితే ఉంటుందో 5G అఫోర్డబుల్ ఫోన్. ఎయిర్టెల్ అంతేకాకుండా పోకో రెండు పార్ట్నర్షిప్ లో తీసుకొస్తున్న ఒక 5G మొబైల్ గురించి వెయిట్ చేద్దాం ఏ విధంగా అయితే ఉంటుందో. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే షామీ దగ్గర నుంచి అనమాట. సో మనకు షామీ మొన్న రీసెంట్ గా ఒక ప్రీమియం ఫోన్ అయితే లాంచ్ చేసింది కదా, షామీ 14 సిరీస్. ఇవాళ అయితే ఒక సరికొత్త ఘనత సాధించింది అనమాట. సో షామీ 14 మనకైతే థర్డ్ ర్యాంకింగ్ అయితే తీసుకొచ్చింది అనమాట. మీకు డార్క్ మీడియా ఏదైతే ఉందో అందులో వీళ్ళైతే కెమెరా టెస్టింగ్ లో ఏదైతే ప్రీమియం ఫోన్స్ లో కెమెరా అయితే ఉంటుందో సో దాంట్లో అయితే షామీ 14 అనేది మనకు థర్డ్ ప్లేస్ అయితే వచ్చింది అనమాట. కెమెరా క్వాలిటీ కావచ్చు, అంతేకాకుండా ఫోటో క్యాప్చరింగ్ కావచ్చు, పోర్ట్రైట్ మోడ్ కావచ్చు, ఈ విధంగా అన్ని మోడ్స్ లో మనకైతే ఒక బెస్ట్ కెమెరా ఫోన్గా మనైతే నిలిచిందనమాట షామీ 14. ఇది మనకు రేపు March 7th రోజు అయితే మనకు రేపు అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అవుతున్నాయి షామీ 14. అంతేకాకుండా షామీ 14 అల్ట్రా ఈ రెండు మొబైల్స్ కూడా రేపు అయితే తీసుకురాబోతున్నారు. ప్రైస్ అయితే నాకైతే సో 90,000 అయితే ఉండొచ్చు అనమాట. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తున్నారు. బట్ ప్రీమియం ఫోన్స్లో బెస్ట్ కెమెరా ఫోన్ మాత్రం షామీ 14 సిరీస్ అని చెప్పేసి వాళ్ళైతే ర్యాంకింగ్ అయితే బయటికి అయితే వచ్చిందనమాట. ఒక లుక్ అయితే వేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే మెటా దగ్గర నుంచి అనమాట. సో మెటా అనగానే నిన్న 8:30 నుంచి 9 వరకు అయితే చాలా మంది అంటే టెన్షన్ పెట్టేసింది అనమాట. సో ఇటు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇటు ఫేస్బుక్ కావచ్చు. ఫేస్బుక్లోకి వెళ్తే ఇక్కడ వాళ్ళ అకౌంట్స్ అనేవి లాగౌట్ అయితే అయిపోయాయి అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో అయితే కొత్త ఫీడ్ అయితే రావట్లేదు అనమాట. సో చాలా మంది సో నాదేనా లేకపోతే సో అందరిదా అని చెప్పేసి అయితే కన్ఫ్యూజన్లో అయితే వాళ్ళు టెన్షన్ పడ్డారనమాట. సో చాలా మంది అయితే ఆల్రెడీ బ్యాన్ అయిపోయాయి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అని చెప్పేసి కన్ఫర్మ్ కూడా అయితే చేసుకున్నారు. సో ఎక్కడికైతే వెళ్ళలేదు గైస్. సో ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అయితే బ్యాన్ అయితే కాలేదన్నమాట. జస్ట్ ఒక చిన్న బగ్ అయితే వచ్చిందనమాట, సర్వర్ డౌన్ అయితే వచ్చింది. సో దానివల్ల మీకైతే ఈ విధంగా ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. సో దాన్ని వెంటనే ఫిక్స్ చేసేసారు వాళ్ళైతే. సో ఈ విధంగా బగ్స్ అయితే వస్తూ ఉంటాయి నార్మల్ అప్లికేషన్లలో, మెయిన్గా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ కావచ్చు, ఈ విధంగా వస్తూనే ఉంటాయి. వీటిని మీరైతే పట్టించుకోకండి ఎక్కువ. ఒకవేళ బగ్స్ వచ్చినా కూడా మీకు 1 or 2 hours లేదా 3 hours మీకైతే మళ్ళీ అయితే వచ్చేస్తాయి. మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్ చూసారు కదా టెక్ న్యూస్ ఎపిసోడ్ 40 మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.